నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. నచ్చకపోతే కామెంట్లో మీరు ఏం చెప్పినా నేను అంగీకరిస్తాను. ఓకేనా? ఎందుకంటే ఇక ఈ సోషల్ మీడియాలో మనం మంచి చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఎన్నో విమర్శలు వస్తాయి. వచ్చినా పర్లేదు, మన వల్ల ఒక నలుగురికైనా నిజం తెలుస్తుంది కదా. ఏం లేదన్నా, ఇప్పుడు ఒక నాయకుడికి ఒక అభిమాని ఉంటాడు. ఆయన ఏం చేసినా, ఎలా చేసినా, అరాచకాలు చేసినా, అన్యాయం చేసినా, అవినీతి చేసినా తనకైతే ఏం లాభం రాదు. కానీ తమ నాయకుడు మాత్రం ఎంత ఎదిగినా, ఎంత చేసినా కూడా అభిమానిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. అయితే వాళ్ళకు నేను ఒక్కటే అడగదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు మనం కోరుకునే నాయకుడు, మనం ఆరాధించే నాయకుడు, మనం ఎన్నికల్లో నిలబడ్డప్పుడు, ఓటేసినప్పుడు అతను ఎలా ఉన్నాడు, అతను గెలిచిన తర్వాత ఎలా ఉన్నాడు, తనకు ఆరాధించి అభిమానించే నీ పరిస్థితి ఎలా ఉంది, నువ్వు ఎలా ఉన్నావు, ఈ 4 అంశాలు మీరు గుర్తుపెట్టుకుంటే మీ నాయకుడిని మీరు అభిమానించడం వదిలేస్తారు. ఎందుకంటే మీతోటి అవసరం ఉన్నప్పుడు, ఎన్నికల సమయంలో, లేకపోతే నా పండగలకు ఏమైనా ఉన్నప్పుడు మీ భుజాల మీద చేసుకొని తీసుకుపోయి మా అంటే ఒక మందు దాపిస్తాడు. లేకపోతే ఏమైనా అవసరం ఉందంటే 500 1000 రూపాయలు అయితే ఇస్తాడు. అప్పటికే మీరు అభిమానులు అయిపోతారు. ఇక ఎవరు ఎటైనా పోని ఏమైనా చేసుకొని నాకు మాత్రం మంచిగా రెస్పెక్ట్ ఇస్తానని మీరు అనుకుంటారు. కానీ ఆ రెస్పెక్ట్ ఆ సమయం వరకే ఉంటుంది. ఆ తర్వాత మీతోటి అవసరం లేదు. మళ్ళీ మీరు పొట్టకోటి కోసం ఏదో ఒక పని చేసుకోవాలి, వేరే ఊర్లకైతే వెళ్ళాల్సి వస్తుంది. అతను మాత్రం మంచిగా మీరు వేసిన అభిమానానికి ఓట్లతోటి వందల్లో ఉన్నవాడు లక్షలు, కోట్ల స్థాయికి ఎదిగిపోతాడు. మీరు మాత్రం ఇలాగే ఉంటారు. కాబట్టి నేను తప్పు వాళ్ళది అంటలేను. మీరు అభిమానించే మీ నాయకుడికి మీకు కూడా మీ మీద కూడా అతనికి అభిమానం ఉండాలి. వాళ్ళు కూడా మీ మీద అభిమానం చూపెట్టాలి. వాళ్ళు ఎదగాలి. వాళ్ళతోటి నన్ను అభిమానించే నా అభిమానులు కూడా ఎదగాలి అనుకున్న వారికి మీరు సపోర్ట్ చేయండి. కానీ ఏదో వాళ్ళ అవసరానికి ఏదో ఎంతో అంత సహాయం చేసి అది అభిమానించి మీరు ఇలాగే ఉండి వాళ్ళు ఎదగడం అది మీకే అర్థం కావాలి. అందుకే అలాంటి నేను చాలా రాజకీయాలలో చాలామంది చూస్తున్నా కాబట్టి నాకైతే ఈ డౌట్ వచ్చింది. అది మీతో షేర్ చేస్తున్నాను. మీకు కూడా మీరు ఈ విషయంలో ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. ఓకేనా? జాగ్రత్తగా ఓటేయండి. ఎన్నికల్లో మాత్రం కొంచెమైనా నిర్లక్ష్యం చేస్తే తర్వాత మీరు చాలా బాధపడతారు. ఓకేనా? బాయ్.